ఈ వీడియోలో మనం తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ 2024లో భాగంగా ఈ ఇయర్ 1 lakh అబవ్ వచ్చిన వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు, బ్రదర్ మాకు అసలు కాలేజీలో సీట్ వస్తుందా, నాకు సిఎస్సి బ్రాంచ్ వస్తుందా, ఏమేమి కాలేజెస్ రావచ్చు ఇలా అడుగుతున్నారు. వారి కోసమే డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్ డేటాని అనాలిసిస్ చేసుకోండి. అంటే ప్రీవియస్ ఇయర్ తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సిలింగ్లో 1 lakh అబవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏమేమి కాలేజెస్లో సీట్ వచ్చింది అనే డేటా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. మీరు ఇప్పుడు అటెంప్ట్ చేస్తుంది కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కాదు. ఓకేనా? ఇవి కాకుండా ఇంకా మంచి కాలేజెస్ కూడా మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ షేరింగ్ కోసమే చెప్తున్నాను. మీకు కూడా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది, భయపడొద్దు అనే ఒక భరోసా కోసం చేస్తున్న వీడియో ఇది. అండ్ ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకొని ఎస్టీ కేటగిరీ, ఎస్టీ బాయ్స్కి చెప్తున్న లిస్ట్ ఇది. టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్, ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మేడ్చల్, ఎంజేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నల్గొండ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ మేడ్చల్, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అటానమస్ క్యాంపస్ దుండిగల్, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అరోరాస్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్, శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ గట్కేసర్, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఆర్సిఈ క్యాంపస్, శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎస్ఆర్వైఎస్, గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ జిఎన్పిటి, సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, నల్లా నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ ఇబ్రహీంపట్నం, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ సైన్సెస్ కేసరా, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కరీంనగర్, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ దేశముఖి, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ హైత్నగర్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నం, మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అవంతి సైంటిఫిక్ టెక్ అండ్ రీసెర్చ్ అకాడమీ, బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇవి కాకుండా ఇంకొక 20 to 30 కాలేజెస్ ఉన్నాయి, బట్ అవి అంత మంచి కాలేజెస్ కాదు. సో ఇవి కొంచెం ఉన్నట్లో కొంచెం బెస్ట్ కాలేజెస్ అనమాట. సో 1 lakh అబవ్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి కాలేజెస్ వస్తాయి, మీకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి. సో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అంటే ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువ కాలేజ్ని మీరు ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో వేరే వేరే బ్రాంచెస్ అవ్వచ్చు, వేరే వేరే కాలేజెస్ అవ్వచ్చు, అన్నీ కూడా ఒక ఆర్డర్లో మీరు పెట్టుకోండి. ఎక్కువ నెంబర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మంచి కాలేజీకి ట్రై చేయడానికి మీకు కొంచెం ఈజీ అవుతుంది. అదే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రావాలంటే చాలా కష్టం. అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రాకుండా నేను మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాను అంటే కనీసం మీకు వచ్చే కాలేజీలో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోవడం వల్ల మీకు వచ్చే కాలేజీలో కూడా మీరు డొనేషన్ కట్టాల్సి వస్తుంది. సో అందుకని మంచిగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.